ఉసిరికాయ పొడి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ పొడి, చింతపండు, బెల్లం, పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఉప్పు, నూనె, కరివేపాకు. ఉసిరికాయ పొడి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా 2-3 టీ స్పూన్ల ఉసిరికాయ పొడిని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు నువ్వులు వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 3-4 టీ స్పూన్ల శనగపప్పు, 3-4 టీ స్పూన్ల మినప్పప్పు వేసి అవి కూడా వేయించి పక్కకు తీయాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ పోసి కాగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పప్పులు, బెల్లం, తగినంత ఉప్పు, వేయించిన పోపు దినుసులు, చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేశాక నానబెట్టిన ఉసిరికాయ పొట్టు, నానబెట్టిన చింతపండు వేసి వాటర్ పోస్తూ గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి పోపు పెట్టుకొని కొద్దిగా కరివేపాకు వేసి రెడీ చేసిన పచ్చడిలో కలపాలి. అంతే, ఉసిరికాయ పొడి పచ్చడి రెడీ.